మందులు ఇక్కడ బాగానే చేస్తున్నారు, బాగానే వైద్యం అవుతుంది. బాగా వైద్యం అవుతుంది. ల్యాబ్ టెస్ట్లు కూడా చాలా తక్కువ అని చెప్పారు. తక్కువ, అన్ని తక్కువగానే. అన్ని తక్కువే. ఈసీజీలు కూడా బయట 500 400 ఇటు ఇది ఎక్స్రే 400 అయితే ఇక్కడ ఏమో తక్కువగానే తీసుకుంటున్నారు. ఈసీజీకి ఎక్స్రేకేమో 200 180 రూపాయలే తీసుకున్నారు. 180 రూపాయలు తీసుకున్నారు. మొన్న మా పెద్ద అబ్బాయికి కూడా పిలుచుకొచ్చా. సోమవారం. మీదే ఊరండి? మాది కోసూరు అండి. కోసూరు. ఎంత దూరం ఇక్కడ నుంచి? నిర్మల్ నుంచి ఏమంటారు, రెడ్ రోడ్ వెళ్ళాలి. అడ్ రోడ్, ఊరు అడ్ రోడ్ వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళలేదు, బందర్ అడ్ రోడ్. బందర్ అడ్ రోడ్ బందర్ అడ్ రోడ్. ఎక్కడ బందర్ అడ్ రోడ్ నుంచి వచ్చారు? ఓకే. కోసూరు వెళ్ళాలి. కోసూరు వెళ్ళాలి అంటే 20-25-30 కిలోమీటర్లు ఉంటది. ఎక్కువే ఉంటుంది. ఓకే. కానీ మేము ఎప్పుడు అందరూ మా పిల్లలు కానీ ఆ విలేజ్ లో ఎటువంటి హాస్పిటల్ ఏం లేదు. హాస్పిటల్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఉండే అంతే, మొబైల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. కదా అక్కడ ఇన్ని టెస్ట్లు ఇన్ని ఉండవు కాబట్టి మీకు ఎవరు చెప్పారు ఈ హాస్పిటల్ గురించి? మేము వస్తా పోతా ఉన్నాంగా. ఇక్కడ మా చుట్టాలు ఉన్నారు. ఓకే. మా చెల్లెలు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పళ్ళ డాక్టర్ మా చెల్లెలు వాళ్ళు, ఆయన మేనత్త కొడుకు. అయితే మేము వాళ్ళ ఇంటికి చేస్తా ఉంటే ఇక్కడ హాస్పిటల్ బాగా చూస్తున్నారు, తప్పులు అవుతుంది అని చెప్పి మా అబ్బాయి అసలు సాగు బతుకుల నుంచి బయటకు వచ్చాడు. పెద్ద చిన్న అబ్బాయి అయితే చచ్చిపోతాడు అనుకున్నాము, అలాంటి అబ్బాయి కూడా. ఇప్పుడు ఈ అబ్బాయికి ఏమో గుండెలో బాగా బాధ. మా ఆయన కూడా ఇక్కడికే వస్తారండి. అందరూ ఇక్కడికి వస్తారు. మీ ఫ్యామిలీ అంతా ఇది మీ ఫ్యామిలీ అందరికి ఫ్యామిలీ హాస్పిటల్ ఈ వరుణ్ హెల్త్ సెంటర్ అన్నమాట. ఛానల్ పెట్టి వస్తున్నాం. ఓకే. బాగా చూస్తారు. మురళి సార్ కూడా చక్కగా చూస్తారు. ఇది వరకు ఏమో ఇది భరత్ సార్ గారు కూడా బాగా చూస్తారు. బాగా చూస్తారు. అందరు బాగా చూస్తారు. ఏంటంటే ఏ వైద్యానికి ఆ వైద్యం, ఏ వైద్యానికి ఆ వైద్యం బాగానే చూస్తారు కాబట్టి అందుకనే మా పెద్ద అబ్బాయి కూడా బాగలేదమ్మా అని చెప్తేనేమో మళ్ళీ ఇక్కడ పిలుచుకొచ్చా. మొన్న 25వ తారీఖుకి పిలుచుకొచ్చా. అసలు గుండె డాక్టర్ గారు అన్నారు, విజయవాడ గానీ ఎక్కడ గానీ తీసుకెళ్ళండి, గుండె పోటు వచ్చేస్తుంది అబ్బాయికి అన్నారు. అయినా మేము 5 రోజులు ఇదే వాడితే కొంచెం పర్వాలేదు. ఇప్పుడు కూడా 10 రోజులకి ఇచ్చారు మందు. బాగా ఇస్తారు. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు సుకుమార్ అండి. సుకుమార్ గారు ఏ ఊరండి మీది? మాది మచిలీపట్నం. మచిలీపట్నం వచ్చేస్తున్నారు. చెప్పండి సార్, ఇక్కడ మందులు ఈ జీవన్ధార ఫార్మసీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? జనవరి 24, 2014 స్టార్ట్ అయిందండి. ఓకే. అప్పటి నుంచి పూర్ పీపుల్స్ కి సర్వ్ చేస్తానే ఉంటున్నాము. ఓకే. బయట మందులతో పోలిస్తే ప్రైసింగ్ ఎలా ఉంటుందండి మీ జీవన్ధార ఫార్మసీలో? ఎంఆర్పి మీద 50 to 70% వరకు డిస్కౌంట్ వస్తుందండి. ఓకే. బికాస్ ఎందుకంటే ఒక పూర్ పీపుల్స్ సర్వ్ చేయాలనేది ఎయిమ్ గా పెట్టుకున్నారు కాబట్టి అట్లా యావరేజ్ మీద బేస్ చేసుకుంటా ఒక్కొక్క ఐటమ్ మీద అలా యావరేజ్ మీద వస్తుంది సార్. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక సాలైన్ బాటిల్ ఇక్కడ ఎంత బయట మీద ఇక్కడ ఎలా పోలుస్తారు? ఎంఆర్పి వచ్చి 100, 120 ఉంటే మనకు వచ్చేటప్పటికి 25, 33 అలా పడతాయి సార్. జస్ట్